హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకే ఒక డిజిటల్ అసెట్ గురించి హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. అదే పై కాయిన్. 6 years తర్వాత నిన్న Feb 20 రోజు లాంచ్ అయిపోయింది. అసలు పై కాయిన్ అంటే ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మైనింగ్ ఎలా చేయాలి, దీనివల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, పై కాయిన్స్తో బిజినెస్ పేమెంట్స్ చేయొచ్చా, ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మహేష్ మ్యాగ్నస్ గారు ఉన్నారు, ద పైనీర్ అండ్ ద క్రిప్టో అనలిస్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ పై కాయిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్నటి నుంచి అసలు మామూలు బజ్ నడుస్తలేదు. సో మీరు ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఈ పైనీర్ అంటారు కదా మిమ్మల్ని ఎవరైతే పై కాయిన్ మైనింగ్ చేస్తుంటారో, సో మీ జర్నీ చెప్పండి ఈ క్రిప్టో అనలిస్ట్ గురించి. ముఖ్యంగా ఎన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు మహేష్ మ్యాగ్నస్. మేడం, పై అనేది నాకు 2020 మన లాక్డౌన్లో పరిచయం అయింది అనమాట. మా బ్రదర్ ద్వారా పరిచయం అయింది. స్టార్టింగ్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మొబైల్లో ఎవ్రీడే 24 hours ఒకసారి మనం మైనింగ్ అన్లైటింగ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే కాయిన్ మైనింగ్ అయ్యింది. స్లోగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ స్లోగా దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా పిహెచ్డి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో నికోలస్ కొకాలిస్ గారు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన రూపకల్పన ఇది. డే టు డే లైఫ్లో, ఎవ్రీడే పీపుల్ లైఫ్లో పీర్ టు పీర్ పెద్ద ఎకోసిస్టమ్ తీసుకొస్తున్నారు మన ఎకానమీలో. ఒక డిజిటల్ పేమెంట్, ఎంతమంది బిట్ కాయిన్, ఇథీరియం, బినాన్స్ స్మార్ట్ చైన్, పాలిగాన్, ఇలా 24,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీమ్ టోకెన్స్తో. బట్ ఏంటంటే అది ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఎక్కడ మనం పేమెంట్ చేయలేము. ఇప్పుడు మనం ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇలాంటివి ఉన్నాయి కదా, దాంట్లో మనం పేమెంట్ చేయలేం. ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి వాటిల్లో ఇంజెక్ట్ చేయడానికి ఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో వెబ్ 3.0 క్రిప్టో కరెన్సీతో ఒక డీసెంట్రలైజ్డ్ యాప్స్ 100 వస్తున్నాయి అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు అమెజాన్లో షాపింగ్ చేసినట్టు, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినట్టు, ఏదైనా గుండు సూది నుంచి బెంజ్ గారి వరకు ప్రతిది కూడా పైతోనే పేమెంట్ చేస్తే వచ్చేటట్టు మనకి డిజైన్ చేశారు. ఏ కంట్రీలో ఉన్నా, ఎక్కడున్నా ఏ పైతో చేస్తారు. ఎస్ మేడం, అది వన్ వరల్డ్ వన్ కరెన్సీ కాన్సెప్ట్ మేడం. ఇట్స్ నాట్ ఏ జస్ట్ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ జస్ట్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ ఎ గ్లోబల్ పేమెంట్ మెథడ్. ఇప్పుడు అమెరికాలో US డాలర్ వాడతారు, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ డాలర్ వాడతారు, థాయిలాండ్లో థాయ్ బాట్స్, మలేషియాలో మలేషియన్ రింగిట్స్, శ్రీలంకలో శ్రీలంక రూపీ, బ్రిటన్లో వచ్చేసి పౌండ్స్ వాడతారు. కాకపోతే మన పేమెంట్లు చేయాలంటే అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్కి వెళ్ళి చేసుకోవాలి కదా, అప్పుడు కొంచెం ఇబ్బందికర వాతావరణం. ఇది పై అయితే ఒకే ఎక్కడున్నా సరే 200+ కంట్రీస్లో మనం వెళ్ళి ఎక్కడైనా సరే యాక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఫోన్పే, పేటిఎం, ఈ గూగుల్ పే ఏవైతే మన QR కోడ్తో ఎలా అయితే చేస్తున్నామో పైతో కూడా దానికి కూడా QR కోడ్ యాక్సెస్ అనేది డిజైన్ చేసి పెట్టారు. త్వరలో అది వరల్డ్ వైడ్గా అంతా రోల్అవుట్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ పై కాయిన్ ఉంది కదా, అంటే ఎట్లా, అంటే మైనింగ్ చేయడం కానీ ఎందుకు చేయాలి, ఎట్లా, ఇప్పుడు మీరు అన్నారుగా పై కాయిన్స్ ఎట్లా తెచ్చుకోవాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం పై నెట్వర్క్ అని టైప్ చేసినట్టయితే ఒక యాప్ వస్తుంది మేడం. యాప్ వచ్చినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఎన్లైటింగ్ బటన్ ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మైనింగ్ ఆన్ అవుతుంది. 24 hours తర్వాత మళ్ళీ అది ఆగిపోతుంది. ఆగిన దాన్ని మనం ఆన్ చేయాలి. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు మేడం. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మహేష్ మ్యాగ్నస్ యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే దాంట్లోకి చూసుకోవచ్చు. అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు 1-2 యూట్యూబర్స్ చేస్తున్నారు కానీ ఫుల్ కాంటెంట్ కనపాల నాకు. సరే అని చెప్పేసి ఎక్కువ మందికి అవేర్నెస్ ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక భయంకరమైన, ఒక నిజమైన, ఒక విజనరీ ఉన్నాడు ఇక్కడ. ఎందుకని చెప్పనా, ఇప్పుడు చాలామందికి ఇథీరియం తెలుసు. ఇథీరియం ఈరోజు ఎంత ఉందో అందరికీ తెలుసు, $3,000+ ఉంది. దాన్ని క్రియేట్ చేసిన విటాలిక్ బుటెరిన్ ఎవరైతే ఉన్నారో, అతని పేరు విటాలిక్ బుటెరిన్ అండి. అతను మన పై క్రియేటర్ నికోలస్ గారి దగ్గర చదువుకున్నాడు అనమాట. విటాలిక్ బుటెరిన్ ఈ స్టూడెంట్ ఆఫ్ నికోలస్ కొకాలిస్. నికోలస్ కొకాలిస్ ద క్రియేటర్ ఆఫ్ పై నెట్వర్క్. ఇప్పుడు ఒక తన స్టూడెంటే తీసుకొచ్చిన ఒక బ్లాక్ చైన్, డిసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ కాయిన్, క్రిప్టో కాయిన్ ఏదైతే ఉందో ఇన్ని డాలర్కి వెళ్ళింది. మరి వాళ్ళ ప్రొఫెసర్ అయిన నికోలస్ గారు తీసుకొచ్చింది ఎంత దూరం వెళ్తుంది అనేది ఆలోచించారు ఆయన అప్పట్లో. బట్ ఏంటంటే సార్ యొక్క మోటో ఏంటంటే, ఆయన ఎజెండా ఏంటంటే రియల్ టైంలో మనం పేమెంట్ చేస్తే పైతో ప్రతి చోట యాక్సెస్ అవ్వాలి. ఇప్పుడు బిట్ కాయిన్తో మనం అక్కడ పేమెంట్ చేయలేం, ఇథీరియంతో పేమెంట్ చేయలేం, ఒకవేళ బినాన్స్ స్మార్ట్ చైన్తో చేయలేం, పైతో మనం పేమెంట్ చేయగలం. ఆల్రెడీ నేను 2 years బ్యాకే నేను పై చైన్ మాల్ అని ఒక యాప్ ఉందన్నమాట మన పై బ్రౌజర్. ఇక్కడ 2 యాప్స్ ఉంటాయండి, పై నెట్వర్క్, పై బ్రౌజర్ అని ఉంటాయి.
పై బ్రౌజర్లో మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం ఉంటుంది, కేవైసీ వాలెట్ అన్ని దాంట్లో ఉంటాయి. పై మైనింగ్ చేసుకునే యాప్లో మొత్తం ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, మైనింగ్ ఆన్ చేసే బటన్, ఇలా కొన్ని ఉంటాయి, సెక్యూరిటీ సర్కిల్ అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అక్కడ నేను 2 years బ్యాకే ఈ-కామర్స్ వెబ్సైట్ ఏదైతే పై చైన్ మాల్ ఉందో దాంట్లో నేను ఫోన్ పర్చేస్ చేసా 499 పై కాయిన్స్తో. ఓకే, దాని మీద అంటే అప్పుడు వాల్యూ ఎంత ఉంది పై కాయిన్? వాల్యూ అని కాదండి, అది యాక్చువల్లీ 9000 ఉంటుంది ఆ ఫోన్, పోకో C31 అనే ఫోన్. అది 499 పైతో నేను పేమెంట్ చేశా. యాక్చువల్లీ పై ఈజ్ వెరీ ప్రీషియస్ కాయిన్, బట్ 20 రూపీస్ వర్త్ మీద చేశాను అనమాట ఈచ్ కాయిన్ అప్రాక్స్. అయితే దాని మీద వీడియో చేశాను నేను. వీడియో చేస్తే ఇండియా మొత్తం రోల్ అవుట్ అయింది. నా రెఫరల్తో దాదాపు ఒక 1000 పీపుల్ జాయిన్ అయ్యారు. ఇండియా మొత్తం ప్రతి ఎవ్రీ స్టేట్లో నాకు టీం ఉందన్నమాట. అప్పటి నుంచి ఎస్టర్డే లాంచ్ అయింది. కాకపోతే లాంచ్ అయిన టైంలో $2తో లాంచ్ అయిందండి. టిల్ ఇప్పటిదాకా ఏ క్రిప్టో కరెన్సీ కూడా $2 లాంచ్ అవ్వాలి లాంచింగ్ డే ఇనీషియల్గా. ఇప్పుడు బిట్ కాయిన్ $1 లోపే 0.001 సంథింగ్ అలాగే, ఇథీరియం కూడా అంతే, సొలానా అలాగే, BNB అలాగే, ప్రతిదీ కూడా XRP అలానే. ఒక్క క్రిప్టో కరెన్సీ కూడా ఇంతవరకు $2 లాంచ్ అవ్వలేదు మేడం ఇనిషియల్ స్టేజ్లో. బట్ సార్ యొక్క మోటో ఏంటంటే, విజనరీ యొక్క మోటో నికోలస్ గారిది, క్రిప్టో కరెన్సీ అనేది ట్రేడింగ్ కాదండి ఆయన చెప్పేది. ట్రేడింగ్ కాదు, ఇది రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో మనకి రేపు March 14th వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మెయిన్ నెట్ లాంచ్ చేశారు. సో March 14th ఏమేమి యాప్స్ తోటి మనము అంటే పర్చేస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా కనిపిస్తాయంటారు? ఫుల్గా ఆ నేమ్స్ చెప్పలేం కానీ మేడం, ఇప్పుడు పై టు గో ఒక యాప్ ఉంది మేడం, దాంట్లో మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన అమెజాన్లో కొన్ని తీసుకొస్తున్నారు, పై మార్ట్ అని అలాంటివి కొన్ని తీసుకొస్తున్నారు. దాంట్లో వెళ్ళి మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, పేమెంట్ చేసి తీసుకోవచ్చు. దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మన పైతోనే పేమెంట్ అనమాట. దానికి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో లీగాలిటీగా చిత్తశుద్ధితో సైద్ధాంతికంగా యుద్ధ ప్రాతిపదికలో వర్క్ జరుగుతుంది. త్వరలో ఎకో సిస్టమ్ని ఎనేబుల్ చేయబోతున్నారు. తొందరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు దానికి. ఇది ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీని మొత్తం Web 2 కరెన్సీ అనమాట. Web 2.0. Web 2.0 ఇది Web 3. ఇది మన టెక్నాలజీని బట్టి ఏ వర్షన్లో అయితే మనం ఉంటామో అట్లా ఆటోమేటిక్గా ఆటోమేషన్ ద్వారా కన్వర్ట్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్లో కూడా. ఇది కరెక్ట్. రాబోయే కొన్ని సంవత్సరాల్లో, కొన్ని అంటే ఒక 4-5 yearsలోనే పై ఓల్డ్ మొత్తం రోల్ అవుట్ అవుతుంది మేడం. రేపు మన టెస్లా మోడల్ పై అనే మొబైల్ దింపుతున్నారు ఎలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. టెస్లా మోడల్ పై అనేది దింపుతున్నారు, లాంచ్ చేస్తున్నారు. దాని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే మన శాటిలైట్ ద్వారా వేరే ప్లానెట్లో ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు అనమాట. ఓ మై గాడ్, ఇట్స్ ఎ రెవల్యూషన్. పైకి దీనికి పేమెంట్ లింక్ చేస్తారు. సో ఇది పై కాయిన్స్ తోటి కూడా అది పర్చేస్ చేసుకునే అంత కేపబిలిటీ వస్తుంది అంటారు. ఇప్పుడు బ్లాక్ రాక్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళ ఇన్వెస్టర్లు. బట్ నిన్న లిస్ట్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో జస్ట్ అది శాంపిల్ మాత్రమే. అసలు రియల్ టైంలో ఎకో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మూవీ అనేది జనాలకు కనపడింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంతవరకు ఏ బిట్ కాయిన్ కానీ ఏ క్రిప్టో కరెన్సీ కానీ $1 కన్నా ఎక్కువ తో లిస్ట్ కాలేదు. బట్ పై అనేది ఇప్పుడు ఎంతకి లిస్ట్ అయింది? $2కి లిస్ట్ అయింది. అంటే ద హైప్ ఆఫ్ పై కాయిన్ అంత ఎక్కువ ఉందా, లేకపోతే నిజంగానే ద డిమాండ్ అంత ఉంటుంది అంటారా? యాక్చువల్లీ ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఐపీఓ లిస్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ డే టాటా టెక్నాలజీస్ అరౌండ్ 1500 to 2000 వరకు లిస్ట్ అయింది. 1500 to 1600 ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు మన టాటా టెక్నాలజీస్ మనం చూసుకుంటే 700 రూపీస్ ఉంది. సో అంటే ఆర్టిఫిషియల్ హైప్ వల్ల అంత ఎక్కువ లిస్ట్ అయింది, లేకపోతే ద డిమాండ్ అంత ఉంటుందా? యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ హ్యూజ్ కమ్యూనిటీ అరౌండ్ ది గ్లోబ్. అప్రాక్స్ 100 million+ పైనీర్స్ ఉన్నారు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసినట్టయితే 100 million+ డౌన్లోడ్స్ ఉంటాయి. ఇప్పుడు బినాన్స్ అనే టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉందండి, వాటి డౌన్లోడ్స్ కూడా 100 million+ యూజర్స్ ఉన్నారు. ఇది రియల్ ప్రైస్ మేడం. ఇంకా సప్లై ఇంకా మొత్తం దింపలేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సర్క్యులేటింగ్ సప్లైలో లాక్డ్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి 6 billion+ ఉన్నాయి. దాంట్లో 1.6 billion మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. కానీ మైగ్రేట్ అవ్వాల్సినవి ఉన్నాయి, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ మార్కెట్లోకి వచ్చే ఉన్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీస్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత మొత్తం ఎకో సిస్టమ్ అనేది మాస్ అడాప్షన్ అనేది బ్యాంక్స్ టైఅప్స్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా చాలా సైద్ధాంతికంగా చేయబడుతుంది. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పై కాయిన్ని ఎర్న్ చేయడానికి మనీ నీడెడా? నో మేడం, ప్రజెంట్ అయితే నో నీడ్ మేడం. ఇఫ్ యూ వాంట్ పై, మీకు పై కావాలంటే, ఎక్కువ పై కావాలంటే, మోర్ పై కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కాబట్టి. ఇది మంచి పాయింట్ అడిగాను మేడం. ఇప్పుడు యాక్చువల్గా నిన్న పై లాంచ్ అయింది, ప్రస్తుతానికి డంప్లో ఉంది, 50% డంప్లో ఉంది.
బట్ ఏంటంటే ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేసి దాన్ని డంప్ చేయడం, మళ్ళీ దాన్ని ఫ్లక్చువేషన్ ఉంటుంది, మళ్ళీ అది హైప్ అవ్వడం, ఇది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ పై నెట్వర్క్, ఓన్లీ ఫర్ పై నెట్వర్క్. మిగతా క్రిప్టో కరెన్సీలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన ఎక్స్చేంజెస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు మైనింగ్ స్టార్ట్ చేశారు. మైనింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఒక కాయిన్ రావడానికి స్పాట్లో ఒకటి వస్తుంది మీ రెఫరల్ ద్వారా. మీ రెఫరల్ ఎవరైతే అప్లైంట్ ఉంటారో అతని ద్వారా ఒకటి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇంకో రెండో కాయిన్ మైనింగ్ అవ్వడానికి 10 days పడుతుంది మేడం. అలాగా ఎవ్రీ 10 days ఒక కాయిన్, ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం స్పీడ్ని బట్టి ఎవ్రీ 10 days ఒకటి అవుతుంది. అంటే 1 monthలో 3 కాయిన్స్ మాత్రం మీరు మైనింగ్ చేయగలరు. మీకు ఇంకా స్పీడ్ ఎక్కువ కావాలంటే రెఫరల్ చేసుకోవాలి, వాళ్ళు మన మాట అంటారు, వాళ్ళు మైనింగ్ చేసుకుంటే మనకి యాడ్ అవుతూ ఉంటుంది. కానీ అంటే ఒక అఫిలియేటివ్ మార్కెటింగ్ లాగా అనిపిస్తుంది. అంటే జస్ట్ బ్రేక్ డౌన్ చేస్తే ఓన్లీ ఫస్ట్ లైన్ మేడం అంతే. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అలా ఉండవు. ఓన్లీ ఫస్ట్ లైన్ కాంట్రిబ్యూషన్ మాత్రం వస్తుంది. మీరు 100 కాయిన్స్ మైనింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది? చాలా నెలలు పడుతుంది. మరి అప్పుడు మీరు కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కుంటారు? మరి రేపు ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి వదిలిన తర్వాత ప్రైసెస్ చాలా పెరుగుతుంది. అంటే అన్ని కాయిన్స్ మీ దగ్గర లేకపోతే మీకు అక్కడ మంచి డిస్కౌంట్లో పై కాయిన్స్ మాత్రం వస్తున్నాయి. అక్కడ యూటిలిటీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ దీంతోనే కొనుక్కోగలం ఎకో సిస్టంలో. అప్పుడు మీ దగ్గర కాయిన్స్ ఉండాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తే మీ దగ్గర ఉండే 10 or 20 ఉంటాయి. అప్పుడు ఎక్స్చేంజెస్లో కొనుక్కుంటారు. బ్రోకింగ్ అనమాట. జస్ట్ ఎక్స్చేంజెస్ యూజింగ్ ఫర్ బ్రోకరేజ్, దిస్ ఓన్లీ ఇన్ పై నెట్వర్క్ కమ్యూనిటీ. పై నెట్వర్క్ విషయంలో ఎక్స్చేంజెస్ ఒక బ్రోకర్ రోల్ని, అంటే బ్రోకర్ అంటే చాలా మంది బూత్ మాట అనుకుంటారు, ఇట్స్ ఏ గోల్డెన్ వర్డ్, మిడిల్ మ్యాన్. ఎక్స్చేంజెస్ మీడియేటర్ క్యారెక్టర్ అనమాట. అక్కడ కొనుక్కోవాలి మేడం. అక్కడ కొనుక్కొని ఎక్స్చేంజ్లో కొనుక్కొని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ బై అండ్ సెల్ ట్రేడ్ లాగా జరుగుతూ ఉంటుంది పై కాయిన్ కూడా. యాక్చువల్గా అయితే పై కాయిన్ లిస్ట్ అవ్వకముందే $2, $3, $5 కూడా P2P ఆఫ్లైన్లో ఓకే ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, బై చేసుకున్నారు, సెల్ చేసుకున్నారు. అంటే ఒక క్రిప్టో కరెన్సీ ఇంకా లాంచ్ అవ్వకముందే అంత హైప్ తీసుకొచ్చి $10 కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే మార్కెట్ డంప్ అయింది, ప్యానిక్ సెల్లర్స్ అమ్ముకున్నారు. వాళ్ళకి ఉంటాయి మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆపుకోలేక సెల్ చేసుకున్నారు. ఇంకా లిస్టింగ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ రిలీజ్ అవబోతుంది, ఫుల్గా రోల్అవుట్ అవబోతుంది, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు అంటే ఇది జనరల్ డౌట్ పరంగా ఆడియన్స్ కున్న డౌట్ నుంచి ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అంటే నెంబర్ ఆఫ్ పై కాయిన్స్ ఎన్ని అని అర్థం అవుతుందా? యాక్చువల్లీ టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్ మేడం. 100 బిలియన్ అంటే 10,000 కోట్ల కాయిన్లు. చాలా మంది అనుకుంటారు 10,000 కోట్ల కాయిన్లు అంటే వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 9 బిలియన్ ఉంది, మరి ఎలాగ మరి సప్లై బాగా ఎక్కువ ఉంది, అదే అప్పుడే కదా ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ మరి బాగా తక్కువగా ఉంటుంది కదా, సింగిల్ పైసా కూడా రాదని చెప్పారు. పై నెట్వర్క్ లాంచ్ అవ్వకముందు అసలు పై నెట్వర్క్ లాంచ్ అవ్వదా అన్నారు. పై నెట్వర్క్ లాంచ్ అవ్వకముందు పై నెట్వర్క్ లాంచ్ అవుతున్నారు. లాంచ్ అయిన తర్వాత లాంచ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత యాడ్స్ వీటి రెవెన్యూ కోసం వీళ్ళు పై అనేది రన్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు అన్నింటినీ దాటుకుంటూ ఏవైతే ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని దాటుకుంటూ వాటికంటే బియాండ్గా $2 లిస్ట్ అయిందంటే ఇది ఆషామాష వ్యవహారం కాదు మేడం. కరెక్ట్. ఇప్పుడు సో వన్స్ మీరు అన్నట్టు డీసెంట్రలైజ్డ్ అన్ని అంటే యాప్స్ వచ్చినాక కూడా, లేకపోతే ఆ నెట్వర్క్ అన్ని ఎందులో మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, అవంతా లిస్ట్ అవుట్ అయ్యాక పై కాయిన్ వాల్యూ ఇంకా పెరుగుతుంది అంటారా? అంటే ఎట్లా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది అంటారా? మేడం యాక్చువల్గా అయితే ఎకో సిస్టంలోకి పై మొత్తం సప్లై ఇంటిగ్రేట్ అయిన తర్వాత లిక్విడిటీ వెళ్ళిన తర్వాత మొత్తం మాస్ అడాప్షన్ జరిగింది. బ్యాంకింగ్స్ కూడా పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు హ్యూజ్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం 100 బిలియన్ సప్లైలో ఒక 40 బిలియన్ కోర్ టీమ్ దగ్గర ఉంటుంది మేడం. ఇంకా 60 బిలియన్ మాత్రమే మార్కెట్లోకి పంపిస్తారు. ఇప్పటిదాకా మార్కెట్లోకి వచ్చింది మైగ్రేట్ అయిన కాయిన్స్ 6 బిలియన్ మాత్రమే. దాంట్లో 1.6 బిలియన్ మాత్రమే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. మిగతా 4.5 ప్లస్ అవి లాకప్లో ఉన్నాయి. ప్రతి ఒక్క పైనీర్ లాకప్లో ఉన్నాయి, బ్లాక్ చైన్లో ఉంటాయి. అవి 2027లో వాళ్ళ మైగ్రేషన్ అయిన టైంని బట్టి 2027లో అలా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఓవరాల్గా అంటే ఇది నిజంగా పైని అందరూ పేమెంట్గా వాడతారా అంటే వాడతారు. ఎందుకంటే అక్కడ విషయం ఉంది. అక్కడ Web 3.0 క్రిప్టో కరెన్సీ ఇక్కడ ఒకటి TPS అని ఉంటుంది మేడం, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. బిట్ కాయిన్ వాలెట్ టు వాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మార్నింగ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళకి, ఇప్పుడు నేను నా బిట్ కాయిన్ మీ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేశానండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తే పొద్దున్న ట్రాన్స్ఫర్ చేస్తాను 9 o'clockకి, అది ఆఫ్టర్నూన్ వచ్చిద్దో ఈవినింగ్ వచ్చిద్దో తెలియదు. ఇథీరియం చేసినా 1-2-3 hours పడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ బ్లాక్ చైన్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి, హ్యాష్ రేట్ ఉంటుంది. కానీ మన పై నెట్వర్క్లో ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో దాన్ని TPS అంటారు, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాలెట్ టు వాలెట్ వెళ్ళిపోతుంది, లైక్ ఫోన్పే, గూగుల్ పే లాగా. ఎందుకంటే ఇది Web 3.0 క్రిప్టో కరెన్సీ కాబట్టి బ్లాక్ చైన్ అంతా కూడా అంత లేటెస్ట్ స్పీడ్ అనమాట.
ఇప్పుడు 60 బిలియన్ ఏవైతే మార్కెట్లోకి వస్తాయో డివైడెడ్ బై వరల్డ్ ఎకానమీ, ఇంటర్నెట్ యూజర్స్ 5 బిలియన్ ఉంటారు మేడం. డివైడెడ్ బై 60 బిలియన్ డివైడెడ్ బై 5 బిలియన్ వేసుకుంటే ఇంటర్నెట్ యూజర్స్ వీళ్ళందరూ ఇంటర్నెట్ వాడే వాళ్ళందరూ పై యూజ్ చేస్తారు. మనిషికి 12 కాయిన్స్ వస్తాయి, 12 వస్తాయి. చూడండి మరి ఎంతవరకు సరిపోతాయి. మేడం గారు ఏం చెప్పారంటే చెంగుడియో ఫ్యాన్ అని నికోలస్ గారు మిస్సెస్ ఆమె హెడ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. ఆవిడ ఫ్యామిలీకి వచ్చేసి 8 పై సరిపోతుంది అన్నారు. 8 పై కాయిన్స్ మాత్రం సరిపోతుందని చెప్పి ఒక ఫ్యామిలీకి అలాగా రోల్ అవుట్ అవుతుంది, మాస్ రోల్ అవుట్ అవుతుంది త్వరలో. చాలామంది సప్లై ఎక్కువ ఉంది సరిపోదు అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఎకో సిస్టంలోకి ఎంటర్ అవుతామో గూడ్స్ అండ్ యూటిలిటీస్ యూజర్స్ పెరుగుతారు. ఈ యూజర్స్ పెరిగే కొద్దీ కొత్త వాళ్ళు మళ్ళీ పుడుతూ ఉంటారు, వాళ్ళు మైనింగ్ ఆన్ చేస్తారు. ఈ మైనింగ్ కూడా మనకి దాదాపు 100 to 150 ఇయర్స్ ఉండబోతుంది. బిట్ కాయిన్ మైనింగ్ 2140 వరకు ఉండబోతుంది. ఓ మై గాడ్. బిట్ కాయిన్ సప్లై 21 మిలియన్, మరి ఇది 100 బిలియన్. మరి ఇది ఎప్పటికి అవ్వాలి మేడం? 5 times. ఎవ్రీ మంత్ స్పీడ్ డ్రాప్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు స్పీడ్ డ్రాప్ అవుతుంది. రేపు యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది హాల్వింగ్ ఆటోమేటిక్గా సెట్ చేసి వదిలిపెట్టారు. వాళ్ళు అడ్జస్ట్ చేసేది కదా, ఆటోమేటిక్గా ఆ మంత్ రాగానే బ్లాక్ చైన్లో అది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నిన్న లాంచ్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది పైకాయిన్లో ఇంటిగ్రేట్ అవుదాము, మొబైల్ యాప్ నుంచి స్టార్ట్ చేద్దాం మైనింగ్ అనుకుంటున్నారు. సో అంటే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. చాలా మంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఏంటంటే 9th స్టెప్ తర్వాత అవ్వట్లేదు అని. అండ్ ఎందుకు అవుతుంది? వాట్ ఈస్ ద సొల్యూషన్? 9th స్టెప్ అనేది ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి. యాక్చువల్గా అయితే ల్యాక్స్లో లేరు, ఇది క్రోర్స్లో ఉన్నారు. ఎవరైతే పైనర్స్ ఉన్నారో క్రోర్స్లో ఉన్నారు. ఇది అల్గోరిథం ద్వారా చేస్తారన్నమాట. అల్గోరిథం ఎప్పుడైతే ఆ అల్గోరిథం నోటీస్కి వెళ్ళిద్దో అప్పుడు వాళ్ళది 9th స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ వాళ్ళందరూ ఆరెంజ్లో ఉంది, తర్వాత అది గ్రీన్ అవుతుంది అనమాట. అది ఎడిషనల్ చెకింగ్స్ ఉంటాయి, కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అవుతుంది. వాళ్ళు చూసుకున్నట్టయితే స్టేటస్ ఇన్ క్యూ అని ఉంటుంది. ఇన్ క్యూ అంటే క్యూలో ఉన్నారని అర్థం. కంగారు పడకూడదు మనం. మన టైం వచ్చినప్పుడు, మన టర్మ్ వచ్చినప్పుడు మన కూడా అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు కేవైసీ ముందు చేసుకుని వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు మేడం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా ప్రొఫైల్లోనేమో ఐడిలోనేమో ఒకేలాగా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే మిస్ మ్యాచ్ రిజెక్ట్ చేస్తారనమాట. సో మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ పైకాయిన్ తోటి పేమెంట్స్ చేసుకోవచ్చు ఫర్దర్గా అన్ని, అంటే ఏ స్టేట్లో అయినా ఏది కొనచ్చు, టెస్లా అయినా ఏదైనా కూడా కొనొచ్చు అని. సో మీరు ఆల్రెడీ 4-5 years నుంచి ఉన్నారు కాబట్టి మీరు పైకాయిన్స్ తోటి ఏమన్నా కొన్నారా? నేను స్టార్టింగ్లో ఇందాక చెప్పాక మేడం, ఒక మొబైల్ ఒకటి కొన్నారు, తర్వాత ఒక క్లాక్ ఒకటి తీసుకున్నా, తర్వాత ఆన్లైన్లోనే పై బ్రౌజర్లో. దాంతో ఆఫ్లైన్లో నేను మలేషియా వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక హోటల్ కనపడింది, అక్కడ పే విత్ పై అని ఉంది. ఓకే. అక్కడికి వెళ్ళి నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేదంతా. యాక్చువల్గా అప్పట్లో నేను తిన్న ఫుడ్ ఏదైతే ఉందో 519 రూపీస్ వర్త్ అనమాట, రూపీస్ పరంగా. దాదాపు అది 17 మలేషియన్ రింగిట్స్ అని పిలుస్తాం కదా. అక్కడ నా దగ్గర 0.000077 పేమెంట్ తీసుకున్నాను నా పై. ఓకే. అంటే దీన్ని జీసీవీ అంటారు మేడం. ఒక అంటే జీసీవీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందో నాకు తెలియదు, కానీ జీసీవీకి ఒక కమ్యూనిటీ ఉంది. జీసీవీ అంటే గ్లోబల్ కాన్సెన్సస్ వాల్యూ. గ్లోబల్ కాన్సెన్సస్ వాల్యూ అంటే పైకాయిన్ ఈక్వల్స్ టు $3,14,159. త్రూ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ద్వారా 0.000077 పేమెంట్ నా దగ్గర చైనా వ్యక్తి, మలేషియాలో అతను చైనా వ్యక్తి అనమాట, రిసీవ్ చేసుకున్నాను ఆ షాప్ కీపర్. ఓకే. అలాగా వరల్డ్ వైడ్గా వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయిలాండ్, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియన్ కంట్రీస్, ఏవైతే ఆఫ్రికన్ కంట్రీస్, నైజీరియా, మన గానా, టోగో, ప్రతి చోట ఇంక్లూడింగ్ రష్యాలో కూడా పే విత్ పై కాన్సెప్ట్లు మెయిన్ నెట్ రాకముందే, అసలు లాంచింగ్ కాకముందు నుంచే P2P బయట చేసుకున్నారు. అంటే we have a huge community. ఫస్ట్ డాలర్ ప్రైస్ అంటే పైకాయిన్ ప్రైస్ చూసి పానిక్ సెల్లర్స్ ఫస్ట్ పానిక్ కాకండి, హోల్డ్ చేసుకోండి అంటారు. ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైతో ఈరోజు మీరు పై ఎక్స్చేంజెస్లో అమ్ముకొనే మీరు జీవనం కొనసాగించినట్టయితే అది ఎలా కుదిరిద్ది? అది అంతవరకు కరెక్ట్. ఒకవేళ పై లేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏదో ఒకటి చేసి మనం బతకాలి కదా. పైని హోల్డ్లో పెట్టుకోండి. మీరు పైని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేయకండి. రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యాప్స్ వస్తున్నాయి, డి యాప్స్, దాంట్లో యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు సార్ విజన్ ఏదైతే ఉందో ప్రపంచానికి ఏమైతే కావాలో అది దానికి కరెక్ట్గా మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ పైకాయిన్ గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అసలు మీకు ఈ పైకాయిన్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రమోట్ చేస్తున్నారు? మీ దగ్గర ఎన్ని పైకాయిన్స్ ఉన్నాయి? మేడం యాక్చువల్లీ నేను 5 years నుంచి చేస్తున్నానండి. నేను ఇప్పుడు దాకా 1,79,000 పైన నేను మైనింగ్ చేశాను. ఓ గ్రేట్. నా టీమ్ మెంబర్స్ ఎవరైతే కేవీసీలను వాటిని బట్టి నాకు మినిమం ఒక 1,20,000 పై అయినా నా వాలెట్లోకి వస్తుందని నా నమ్మకం. నెక్స్ట్ మంత్ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో
వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ వస్తే ఎకోసిస్టమ్ వచ్చే టయానికి నికోలస్ గారు ఇచ్చిన మాట ప్రకారం మెయిన్ నెట్ అంటే అసలు మెయిన్ నెట్ ఇది కాదండి, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం కాదు మెయిన్ నెట్. మెయిన్ నెట్ అంటే ఏంటంటే రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ అయితే అప్పుడు అది అప్పుడు ద డిమాండ్ ఆఫ్ పైకాయిన్ నిజంగా బయటకు వస్తుంది అండ్ అడాప్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అవునండి, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎదురు చూస్తున్నాయి అది ఎకోసిస్టంలో యూజ్ చేసుకు. ఇఫ్ యూ సెల్ యువర్ పై యువర్ లూజ్ యువర్ కిడ్స్ ఫ్యూచర్. మీ పిల్లల భవిష్యత్తుని మీరు పోగొట్టినట్టే, పాడు చేసినట్టే. సో టైట్ హోల్డ్, గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ దేర్ విత్ ద పై కాయిన్ అంటారు. ఓకే, ఇప్పుడు బినాన్స్ కూడా అంటే దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి, అది వస్తుందో రాదో అనే కన్ఫ్యూజన్స్ కూడా ఉండే. సో అది ఏమంటారు, అది వస్తుందా, దాని డివల్యూషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ బినాన్స్ ఎవరైతే అధినేత ఉన్నారో బినాన్స్ సిజెడ్ అతని పేరు అండి, బినాన్స్ అధినేత. అలాగే అతను ఒక వన్ ఆఫ్ ది టెక్నికల్ పర్సన్. ఓకే, అతను కూడా ప్రోగ్రామ్ రాస్తాడు, అతను కూడా ఒక వన్ ఆఫ్ ది బ్లాక్ చైన్ క్రియేటర్. అలాగే మన పై నెట్వర్క్ ఎవరైతే మన నికోలస్ గారు ఉన్నారో ఈజ్ ద మ్యాన్. ఇతను అంతే, ఇంతకన్నా బియాండ్ అనొచ్చు. అతను ఎక్స్చేంజ్ ద్వారా జనాలను తెచ్చుకున్నాడు. సారు ఒక హ్యూమనిటేరియన్, జనాలకి కొత్త కరెన్సీని ఇచ్చి ప్రపంచాన్ని ఉద్ధరించే ఒక విధానం ఏదైతే ఉందో ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బినాన్స్లో రీసెంట్గా పోలింగ్ పెట్టారన్నమాట. వాళ్ళ ఎక్స్ అది ఏదైతే ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ ఉంది కదా, లిస్ట్ చేయాలా వద్దా అని చెప్పి వాళ్ళ కమ్యూనిటీని అడుగుతున్నారు. ఆయన లిస్ట్ చేయమంటారా, మీ కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఏదైతే ఉందో మరి కనీసం ఒక 2 మిలియన్ ఓట్స్ పెడితే పాజిటివ్గా నేను లిస్ట్ చేస్తాను అన్నారు. అంతకుముందు హ్యామ్స్టార్ కాంబోట్ అనే ఒక స్క్రాప్ టోకెన్ ఒకటి వచ్చింది. దాన్ని టెలిగ్రామ్లో చాలా మంది పడి మైనింగ్ చేసి దాన్ని హైప్ లేపారు అనమాట. తీరా చూస్తే ₹1 కూడా లేదు, అది ₹1 కూడా లేదు లాంచ్ అయ్యేటప్పుడు. దానికి లేని అది బినాన్స్లో లిస్ట్ చేశారు. దానికి పెట్టని ఓటింగ్ దీనికి ఎందుకు పెట్టడం? పెద్ద కమ్యూనిటీ ఉందన్నమాట మనది, కొంచెం బిల్డప్ అనమాట. అంటే ఎదురు ఎవరికి తల వంచకంటారు మేడం. అలాగా అక్కడ ఉంది టెక్ తోపు మామూలుగా నికోలస్ అనే వ్యక్తి కొంచెం ఇతను కొంచెం డౌన్ అవుతాడని చెప్పి అలాగా చేసి ఉండొచ్చు. ఒకటి, మీరు మాకు పోలింగ్లు పెట్టడం కాదు, అంటే బినాన్స్ వాళ్ళు కమ్యూనిటీ పై కమ్యూనిటీకి పోలింగ్ పెట్టడం కాదు, పై కమ్యూనిటీనే మీకు టెంటేటివ్ పై కమ్యూనిటీనే మీకు. అంటే యాక్చువల్గా అయితే క్లియర్గా చెప్తాం మేడం, ఇప్పుడు ఏ క్రిప్టో కరెన్సీ అయినా లిస్ట్ చేసేటప్పుడు బినాన్స్లో లిస్ట్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ బినాన్స్, ఏ ఎక్స్చేంజ్కైనా ఒక టోకెన్ కానీ క్రిప్టో కానీ లిస్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్చేంజ్కి పే చేయాలి అమౌంట్. మినిమం $0.1 పే చేయాలి, $0.5 అని $10 అని పే చేస్తారు. కానీ మన కేసులో మన పై విషయంలోకి వచ్చి పై లిస్ట్ చేయాలంటే వాళ్ళు పే చేయాలి. ఎవరికి పే చేయాలి? పై దగ్గర ఇప్పుడు మా కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడు మన యూజర్స్ ఉన్నారు, పై యూజర్స్, మా అందరికి కేవైసీ ఉంటుంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అలాగా బిజినెసెస్, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఎక్స్చేంజెస్ పైన పేమెంట్గా వాడే క్రమం ఏదైతే ఉందో వాళ్ళు అమౌంట్ పే చేయాలి. ఎవరికి పే చేయాలి? వాళ్ళ కేవైసీకి. వాళ్ళని కేవైబీ అంటారు, నో యువర్ బిజినెస్ అంటారు. అది పై నెట్వర్క్ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ యాప్ కేవైసీ చేసే వాళ్ళ యాప్తో టైఅప్ అయితే $89 పెట్టి పే చేసి వాళ్ళు కేవైసీ అప్లై చేశారు. పోలింగ్ పెట్టిన వాళ్ళు మరి ఎందుకు అప్లై చేయడం? అంతే కదా మేడం, ఇక్కడ విషయం ఉంది కాబట్టి అప్లై చేశారు, వాళ్ళే మనకు పే చేశారు. వాళ్ళు ఇప్పుడు టెంటేటివ్ అప్రూవల్లో ఉన్నారు, జస్ట్ పాస్ అయ్యారు మేడం. ఇంకా అడిషనల్ చెకింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చెకింగ్స్ ఉన్నాయి. 27న లిస్ట్ అవబోతుందని చెప్పేసి నిన్న వచ్చిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పైకాయిన్ వచ్చింది, ఒక బిగ్గెస్ట్ బ్లాక్ చైన్, ఒక ఎకోసిస్టమ్ని అంటే గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ ఎకోసిస్టమ్ని రివల్యూషన్ చేయడానికి పైకాయిన్ వచ్చింది. ఇలాంటి పైకాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ తోటి ఇంకా టెక్నాలజీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇంకా కాయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంతే మరి, ఇప్పుడు ప్రపంచంలో ఒకరిని మించినట్టు ఒకడు ఉంటాడు, బియాండ్ ఉంటారు, టెక్నాలజీ మారుతుంది, ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా సెట్ చేశారంటే నెక్స్ట్ లెగసీస్, ఒక 100 లెగసీస్ చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 లెగసీస్ మన పేమెంట్ని యూజ్ చేసేటట్టు. ఇది ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మార్స్లో తీసుకెళ్తాను అన్నారు ఎలాన్ మస్క్ గారు, అక్కడికి వెళ్ళినా సరే పేమెంట్ ఇదే అవుతుంది, అంత సత్తా ఉందన్నమాట అది. ఓకే, సో ఇప్పుడు ఈ పైకాయిన్ యూజర్స్ ఎవరైతే అంటే ఆల్రెడీ పైకాయిన్స్ ఉన్నాయి, స్టెబిలైజ్గా తీసుకుంటున్నారు అని, సో ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో చాలా కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, మీరు అన్నట్టు బిట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ, ఇప్పుడు పైకాయిన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఎందుకు ఆ ప్రమోషన్ లేదు? ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ చూసుకున్నా కూడా 30% పెట్టేసింది క్రిప్టో కరెన్సీకి, ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ అవుతుంది, లేకపోతే చాలా వేరియస్ రీజన్స్ గవర్నమెంట్ లిస్ట్ అవుట్ చేసింది. ఈ పైకాయిన్కి సంబంధించి కూడా ట్యాక్సేషన్ ఉంటుందా? అంటే గవర్నమెంట్ పరంగా నుంచి ఎలా ఉంటుంది ట్యాక్సెస్? ఇప్పుడు మాస్ అడాప్షన్ జరిగిన తర్వాత అండి, ఎకోసిస్టంలో మొత్తం రోల్అవుట్ అవుతున్న తర్వాత పేమెంట్ కూడా పైతోనే ఉంటుంది, ట్యాక్స్ కూడా కాయిన్ కట్ అవుతుంది అంటారా? అంటే కాయిన్ కట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను చాలా నా వీడియోస్లో చెప్పాను మేడం,
భారతదేశపు రెండవ ప్రధాని ఎవరైతే ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సమీప్ శాస్త్రి గారు మన మైనింగ్ చేస్తున్నారు, పై మైనింగ్. ఓకే. ఇంకా చాలామంది పేర్లు చెప్పకూడదండి, ఇది లైవ్ మెయిన్ స్ట్రీమ్ కదా. చాలామంది ఎవ్రీ 10 to 20% ఎవరైతే ఉన్నారు ప్రతి 20 మందికి ఒకళ్ళు మైనింగ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్లో. మన ఇండియా వైడ్లో కూడా అడాప్షన్ స్టార్ట్ అయింది కానీ బయటికి రావట్లేదు అంటారా? అదే ఇదేదో తప్పులాగా భావిస్తున్నారు. టెక్నాలజీ అండి, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఎందుకు ప్రోత్సాహన లేదంటారు? మరి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ చేసేసుకుంటే లాభాలు వస్తాయి, మార్కెట్ అయిపోతే మనం డబ్బులు తీసుకుంటాం, ట్యాక్స్ కట్టాలి కదా మేడం. గవర్నమెంట్కి లాభం ఉండాలి. అందుకని క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఆల్టర్నేట్ కరెన్సీ. ఇప్పుడు ప్యారల్ గవర్నమెంట్ అంటారు కదా, అలాగా. ఎందుకంటే ప్యారలల్ ఎకానమీ, ప్యారలల్ అసలు ఇది ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ సతోషి నకమోటో అని తీసుకొచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ప్లస్ ఒక వన్ వరల్డ్ వన్ కరెన్సీ ఉండాలి, ప్రతి ఒక్క దానికి మనం బిట్ కాయిన్ తో పేమెంట్ చేయాలన్నారు. అది అతని డ్రీము. ప్రతి ఒక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ లో బిట్ కాయిన్ తో పేమెంట్ చేయాలనేది అతని డ్రీము. కాకపోతే అతని డ్రీము ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే బిట్ కాయిన్ వాలెట్ టు వాలెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నెట్వర్క్ ఫీజే చాట భారతం అంత అయింది. సో అది వర్కౌట్ అవ్వాలి. ఇథీరియం విషయంలో కూడా అంతే అవుతుంది, నెట్వర్క్ ఫీజు ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన నెట్వర్క్ ఫీజు ప్రెసెంట్ 0.01 ఉంది మేడం. ఓకే. త్వరలో 0.0001 తగ్గిస్తున్నారు. జీసీబీ వాల్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. జీసీబీ అంటే $3,14,159 వచ్చే అవకాశం ఉంది. వస్తుందని అనట్లేదు. ఈచ్ కాయిన్కి $3,14,000 వస్తుంది. అది కన్ఫర్మ్ కాదు, రేపు అనౌన్స్ చేస్తారు. లేకపోతే 314 అనౌన్స్ చేస్తారు, లేకపోతే $100 అనౌన్స్ చేస్తారు, లేకపోతే $3 అనౌన్స్ చేస్తారు. ఏదో జరుగుతుంది, కానీ స్టేబుల్గా ఉంటుంది ప్రైస్ ఖచ్చితంగా. ఓకే. అండ్ వన్ డౌట్, ఈ పై కాయిన్ రిలేటెడ్ నాకు పర్సనల్గా ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి ఈ పై కాయిన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ అవన్నీ పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, లేకపోతే మీరు అన్నట్టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి యూటిలైజ్ అవుతాయి. సో జనరల్గా ఇప్పుడు ఒకసారి ఎకోసిస్టమ్ స్టార్ట్ అయ్యాక ద వాల్యూ ఆఫ్ పై అంటే, ఇప్పుడు సపోజ్ అంటారు కదా, ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ నెలకి ఈ బిట్ కాయిన్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు, 10,000 సంపాదించవచ్చు అని, ఈ పై కాయిన్ ద్వారా ఎంత పాసివ్ ఇన్కమ్ వరకు మనము జనరేట్ చేసుకోవచ్చు అంటారు వన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ లాంచ్డ్? యాక్చువల్గా అయితే క్రిప్టో కరెన్సీలో ప్రతి ఒక్క దానికి కూడా ట్రేడింగ్ ఎవ్రీడే నడుస్తుంది మేడం. 24 hours ట్రేడింగ్. అది స్పాట్ ట్రేడింగ్ నడిచింది. ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ప్రొఫెషనల్స్ ఉన్నారు. కాకపోతే రియల్ టైంలో యూజ్ చేయడానికి మాత్రమే పైన తీసుకురావడం జరిగింది. ఎవరికైనా పై కాయిన్స్ లేకపోతే ఎక్స్చేంజ్. కానీ మేజర్ మోటివ్ ఆఫ్ పై కాయిన్ ఏంటంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేసుకోవడానికి, యూటిలిటీస్ని పర్చేస్ చేసుకోవడానికి. ఓకే. సో మీరు అంటే పై గురించి ఇంత నాలెడ్జ్ ఉండేసరికి ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ మీరు పై నెట్వర్క్ తోటి ఏమైనా అసోసియేట్ అయ్యారా? మీ ప్రమోషన్ చేయడానికి మీ మేజర్ మోటివ్? లేదు మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నికోలస్ బికాస్ ఐ నో హిస్ విజనరీ. నేను విజన్ చూసాను. నేను ఒక 10-20 సంవత్సరాల తర్వాత అవతలకి వెళ్ళి మొత్తం చూస్తున్నాను నేను ఏం జరుగుతుంది అనేది. అంటే నాకు కనపడింది ఆయన విజన్. ఎందుకంటే ఆయన 22 years 23 years అప్పుడు స్టార్ట్ చేశాడు. ఇది యాక్చువల్లీ బిట్ కాయిన్ 2009లో వచ్చిందండి. ఇది 2003లోనే ఇది డిజైన్ చేయడం స్టార్ట్ చేశాడు ఆయన, పై కాయిన్. ఎందుకంటే డొమైన్ ఉంటుంది. మీరు whois.com చూస్తే డొమైన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు మొత్తం ఉంటుంది. త్వరలో అమెజాన్లో కూడా బటన్ ఇస్తున్నారు. అమెజాన్లో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా ఏఎన్ఆర్తో పేమెంట్ చేస్తున్నాం, త్వరలో పై పేమెంట్ బటన్ ఇస్తారు మనకి, ఆప్షన్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ వెబ్సైట్ whois.com వెళ్ళి అమెజాన్ పై.com అని టైప్ చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎవరు రిజిస్టర్ చేశాడు, ఎప్పుడు మళ్ళీ దాన్ని అప్డేట్ చేశారు, ఎప్పుడు రెన్యువల్ చేసుకున్నారు, మొత్తం డీటెయిల్స్ కనపడతాయి. పెద్ద విజన్ ఉన్నప్పుడు మనం చక్కగా సైలెంట్గా దాని వెనకాల వెళ్ళి చక్కగా దాన్ని ప్రమోట్ చేయమని కాదంటే ఆ విజన్ 10 మందికి పంచితే రేపు 10 మంది బాగుపడినప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం మనం చూసి ఆనందపడాలి. కరెక్ట్. సో ఇంకా ఇప్పుడు ఈ అంటే ఈ క్రిప్టో కరెన్సీ డిజిటల్ అసెట్స్లో బైబిట్ని రిజెక్ట్ చేశారు. అంటే ఏంటి, వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, బట్ టెక్నికల్లీ ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అండ్ రీజన్స్ ఏంటి? బైబిట్ ఎక్స్చేంజ్ వాళ్ళ అవమానానికి గురయ్యారు మేడం. ఎందుకంటే $89 కట్టమన్నారు. మేము కట్టడం ఏంటని చెప్పి వాళ్ళు పే చేశారు. అప్పటికి పే చేస్తే వాళ్ళు కేవైబీ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మన కేవైసీ ఉంటుంది కదా, అలా బిజినెస్ కదా, బైబిట్ అనేది ఎక్స్చేంజ్ కదండి. కేవైబీ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే అతను అవమానం తట్టుకోలేక మేము బైబిట్లో పైన లిస్ట్ చేయట్లేదని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 48 hours లోపు మళ్ళీ డిలీట్ చేశాడు అతను ఎక్స్లో పోస్ట్ చేసి. ఓకే. అలాగే ఓకేఎక్స్ అనే దాంట్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయితే కాకపోతే అది ఆ ఎక్స్చేంజ్ ఇండియాలో బ్యాన్ అయింది. అలాగే బిట్గెట్లో లిస్ట్ అయింది, బట్ అది యాప్ వర్షన్లో లేదు, వెబ్ వర్షన్లో ఉంది. అది కూడా ఇప్పుడు ఓపెన్ అవ్వట్లా, ఇంకా మేజర్ ఎక్స్చేంజ్లో రాలేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో రేట్ తక్కువ ఉంది అనే వాళ్ళకి కూడా ఒక్కొక్క, ఇప్పుడు కాయిన్ బేసు, రాబిన్ హుడ్, బినాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యూజర్ బేస్ ఎక్కువ ఉంది.
ఆ ఆస్పెక్ట్లో కూడా ఏది ట్రేడింగ్ ఆస్పెక్ట్లో కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంగారు పడవద్దు. ఫస్ట్ ప్రైస్ చూసి పానిక్ సెల్లర్స్ ఫస్ట్ కంగారు పడకుండా. పుట్టింది లాంచ్ అవుతున్నారు, లాంచ్ అయింది, ₹1 కూడా ఉండదన్నారు, $2 ఉంది. $2 ఏంటి పెద్ద తోపులాగా చాలా చెప్పి హైప్ తీసుకెళ్లారంటే మిగతా క్రిప్టో కరెన్సీలతో కంపేర్ చేసుకుంటే బెటరా కాదని ఆలోచించాలి మనం. ఏం జరుగుతుంది, రియాలిటీకి దగ్గరగా ఉండండి. ఈ రోజు కూడా నా ఛానల్లో కూడా $1 మీద ఉండమని చెప్పా, $1 మీద ఉండమని చెప్పా. $2 ఉంది, నేను చెప్పిన దాకా డబుల్ ఉంది కదా, హ్యాపీగా డబుల్ ఉంటే మరి ఎందుకు బాధపడతారు, తప్పు కదా. కరెక్ట్. సో ఫస్ట్లీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రియాలిటీకి వచ్చి అన్ని క్రిప్టో కరెన్సీస్లో కంపేర్ చేసుకొని ఏది బెటర్ అని చూస్ చేసుకుంటే పై ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారు మేడం. ఏ క్రిప్టో కరెన్సీ $2 లిస్ట్ అవ్వాలా, ఓకే, అసలు లిస్ట్ అవ్వడం మాకు ఇంపార్టెన్స్ కాదు, మాకు మ్యాటరే కాదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ మా ఎయిము, అది త్వరలో తీసుకొస్తున్నాం, వచ్చేస్తుంది తొందరలో. అందరూ మీ పై పాస్ ఫ్రేసులు జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓపెన్ మార్కెట్ ఏదైతే మన బయట అవుట్ సైడ్ మీరు ఎక్కడ వాలెట్లో ఓపెన్ చేయకండి, ఆన్లైన్లో లింకుల మీద అసలు క్లిక్ చేయకండి. ఇది నేను పదే ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన కూడా స్కామ్స్ ఏమైనా నడుస్తున్నాయా? ఖచ్చితంగా మేడం. సో ఎక్కువ బేసిక్గా చాలా మంది మోసపోయింది ఏదైనా స్కామ్ని లిస్ట్ అవుట్ ఎలా అంటే మేడం, ఇప్పుడు మన ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో మనం రీల్స్ పోస్టులు చూస్తామంటే 314 పై రివార్డ్ క్లెయిమ్ చేసుకుంటే వచ్చింది. మన వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద క్లిక్ చేస్తారు, 314 పై అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే అక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అక్కడ ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అయింది, మీ వాలెట్ వెరిఫికేషన్ చేసుకుంటే వచ్చింది. వెరిఫికేషన్ చేయాలంటే మన 24 పాస్వర్డ్స్ అక్కడ ఎంటర్ చేయాలి. 24 పాస్వర్డ్స్ అక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ డేటాబేస్లోకి మన పాస్వర్డ్స్ వెళ్ళిపోద్ది. అంటే తాళం వాడి దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. మీ ఇనపెట్టికి 2 తాళాలు, అదే మీ దగ్గర తాళం, వాళ్ళ దగ్గర తాళం. జాగ్రత్తగా ఉండాలి. అందుకే బి అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, పాస్వర్డ్స్ ఎంటర్ చేయకండి. అది క్రియేటర్ కూడా మరి తీసుకురాలంటే మార్చలేం. ఒకవేళ మార్చుకున్నా సరే ఇంతకుముందు వాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం పోతాయి. నెక్స్ట్ వచ్చే మైగ్రేట్ అయ్యే కాయిన్ మాత్రం దాంట్లోకి వస్తాయి. సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి, అంటే స్కామ్స్ నుంచి బయటపడాలి. అండ్ లాస్ట్లీ టు ఆల్ ద పయనీర్స్ కానీ హూ ఆర్ యెట్ టు బి పయనీర్ కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేనండి, ఇది చాలా పెద్ద విజన్, పెద్ద మిషన్. మీరు పైన సెల్ చేయకండి, ఎకో సిస్టమ్ గురించి వెయిట్ చేయండి, అసలు దాని గురించి మర్చిపోండి. రోజు మైనింగ్ చేసుకోండి, మైనింగ్ అయితే ఆపొద్దు. మొత్తం నిన్న మేడం చెంగ్డియో ఫ్యాన్ మేడం ఒక అప్డేట్ ఇచ్చాడు, మాకు ఇది మ్యాటరే కాదు, పై కాయిన్ లిస్ట్ అనేది పై ఈజ్ నాట్ కన్ఫర్మిస్ట్ అన్నారు. మేము ఏది కన్ఫర్మ్ చేయలే, మేము కన్ఫర్మ్ చేసేది రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తున్నారు. ఇదే చెప్తాను, జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకోండి. సేఫ్ యువర్ ఫై, దట్స్ ఆల్. సేఫ్ యువర్ ఫై అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అవర్ షో టుడే అండి. సో చూసారు కదా, ఒక రివల్యూషనరీ థింగ్ అయితే మొత్తం గ్లోబలీ జరగబోతుంది. అదే పై నెట్వర్క్. అంటే ఎక్కడున్నా కూడా, నువ్వు ఇండియాలో ఉన్నా, మలేషియాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, ఒక్క ఫోన్ యాప్ ద్వారా పై కాయిన్స్ ద్వారా నువ్వు ఎక్కడ ఉన్న టెస్లాను కూడా కొనవచ్చు, లేకపోతే ఇక్కడున్న చిన్న బిస్కెట్ కూడా కొనవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పై నెట్వర్క్. సో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్. అంటే ఫస్ట్ మనం నాలెడ్జ్ తెలుసుకొని దాని గురించి తెలుసుకొని మైనింగ్ కానీ, కాయినింగ్ కానీ, ఇన్వెస్టింగ్ కానీ అన్నీ చేయాలి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.